యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రజాహిత యాత్ర సిద్దిపేట చేరుకోగా అక్కడ కాంగ్రెస్ శ్రేణులకు బీజేపీ శ్రేణులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రజాహిత యాత్రపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి యత్నించారు. ప్రజాహిత యాత్రను అడ్డుకుంటామంటూ కాంగ్రెస్ శ్రేణులు వచ్చారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ నాయకులు ప్రజాహిత యాత్ర క్యాంపు వైపు రాకుండా నిలువరించారు. బీజేపీ నేతలను సైతం ప్రజాహిత యాత్రకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి బీజేపీ నేతలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు హుస్నాబాద్ బీజేపీ అభ్యర్థి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని ప్రజాహిత యాత్ర క్యాంపునకు వెళ్లకుండా నిలువరించారు. తమ పార్టీ నాయకుడిని తాము కలిసేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని పోలీసుల తీరుపై బొమ్మ శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలను కూడా ప్రజాహిత క్యాంపు వైపు వెళ్లించేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం మాసాన్పల్లి శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. మృతులు జోగిపేటకు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. హన్మకొండ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా ఎల్కతుర్తి మండలం నిర్వహించిన క్రికెట్ పోటీలలో విజయం సాధించిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ముందుకు పోవాలని సూచించారు. క్రీడాకారులకు క్రీడల ప్రోత్సాహం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. మనలో ఉన్న స్ఫూర్తిని అన్ని రకాలుగా మన శారీరక దారుఢ్యంతో పాటుగా ఆరోగ్యంతో పాటుగా మానసిక ఉల్లాసంతో పాటుగా పరస్పరం అవగాహన స్నేహాన్ని ఇంకా బంధుత్వాన్ని పెంపొందించే విధంగా క్రీడలు నిర్వహించబడతాయి. గెలిచిన వాళ్ళు సంతోషపడినా ఓడిన వాళ్ళు కూడా గెలిచిన వాళ్ళకి శుభాకాంక్షలు తెలిపే విధంగా అందుకే స్పోర్ట్స్ స్పిరిట్ ఉండాలంటారు, క్రీడా స్ఫూర్తి ఉండాలని అందుకే అంటారు. ఎప్పుడైనా కూడా గెలిచినోడు సంతోషంగా ఓడిపోయినోడు బాధగా ఉండడు. ఇక్కడ మళ్ళీ ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ గెలవాలనే తపన పడేటువంటి ఆటను మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా ప్రతి